ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలతో కూడినటువంటి సంస్థది. నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా ఉంటాం. ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అది చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా తట్టడు మట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. 8,000 పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకున్నారు ఒకటివైపు. రెండోది, లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది, సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నింటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారు మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త, వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అదే రకంగా 21వ తారీఖు మన యొక్క రీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది నా మిత్రులు, నాకు చిన్ననాటి నుంచి స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానంగా వారు ఉంటారు. మా చైర్మన్ గారు కొనకళ్ళ నారాయణ గారు వస్తున్నారు. మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది.